अस्सलामुअलैकुम मोहतरम नाज़रीन, आप तमाम का 90s न्यूज़ में इस्तकबाल है। मादापुर पुलिस ने नारकोटिक्स पुलिस के साथ मिलकर मुश्तरका कार्रवाई करते हुए 4 मंशियात फरोशों की गिरफ्तारी अमल में लाई। इनमें से एक मंशियात फराहम करने वाला बताया जा रहा है। पुलिस ने इसे हाईटेक सिटी के करीब से गिरफ्तार कर लिया। पुलिस की जानिब से सचिन, नवीन नायक, प्रणीत रेड्डी, राहुल को गिरफ्तार कर लिया गया और इनके कब्जे से 1.5 किलोग्राम मंशियात को जब्त कर लिया गया। इनके खिलाफ मादापुर पुलिस स्टेशन में मुकदमा दर्ज कर लिया गया। इसमें से सचिन नामी नौजवान, जो कि मंशियात फराहम करने वाला बताया जा रहा है और दूध बोली का रिहायशी है, बाकी तीनों जो कि गांजा सप्लाई किया करते थे। राजा एक और मंशियात फराहम करने वाला मफरूर बताया जा रहा है। इसकी तलाश के लिए भी खुसूसी टीम्स तश्कील दी गई है। ये मुल्जिमान, जिन पर मुख्तलिफ पुलिस स्टेशन हदूद के तहत कई सारी गैर कानूनी सरगर्मियाँ अंजाम देने के चलते कई सारे केसेस भी दर्ज बताए जा रहे हैं। बहरहाल पुलिस ने इनकी गिरफ्तारी अमल में लाते हुए मज़ीद तफ्तीश भी शुरू कर दी है। पेश है 90s न्यूज़ की एक खुसूसी रिपोर्ट। టీజీఏఎన్బి మరియు మాదాపూర్ పోలీసులు కలిసి నిన్న జరిగిన ఒక ఆపరేషన్లో ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ అయితే దాంట్లో నలుగురు డ్రగ్ అడిక్ట్స్ నలుగురు కన్జ్యూమర్స్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒకడు డ్రగ్ సప్లయర్గా ఉన్నాడు. విషయానికి వస్తే నిన్న మాకు వచ్చిన పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్ పోలీస్ సహాయంతో హైటెక్స్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. అక్కడ సచిన్ అనే అతను, దాంతోపాటు ఇంకా 3 డ్రగ్ సప్లయర్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 1.4 kgs ఆఫ్ గాంజా రికవర్ అయింది. వాళ్ళ మిగతా 3 కన్జ్యూమర్స్ అని మా ఇంట్రాగేషన్లో తెలిసింది. వాళ్ళ పేరు నవీన్ నాయక్, ప్రణీత్ రెడ్డి, రాహుల్ రాజ్. వీళ్ళ మీద క్రైమ్ నెంబర్ 878/2024 క్రైమ్ నెంబర్లో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది NDPS యాక్ట్లో. ఈ ఇంట్రాగేషన్ మాట్లాడడానికి తెలిసిన విషయం ఏంటంటే, ఈ సచిన్ అతను దూద్బౌలిలో ఉంటాడు, హైదరాబాద్ దూద్బౌలిలో ఉంటాడు. అతను వీళ్ళందరికీ గాంజా సప్లై చేస్తున్నట్టు. దాంతోపాటు ఇంకొక సప్లయర్ ఉన్నాడు, అతని పేరు రాజా. అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది విత్ టైంలో. అయితే వీళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ నవీన్ అనే అతని మీద క్రైమ్ నెంబర్ 826/22 దుండిగల్ PSలో కేసు కూడా రిజిస్టర్ అయ్యింది. దాంట్లో ఒక NBW కూడా పెండింగ్ ఉంది. బికాజ్ నా లైఫ్ కూడా నేను ఎంటర్ప్రినర్షిప్ చూస్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తలకిందులు అయిపోతుంది. ఆ టెన్షన్స్ని మీరు ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. యోగా కానీ వేరేవి ఎలా స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి ఏమైనా చేసి దే హ్యావ్ టు చేంజ్ దేర్ లైఫ్స్ బట్ నాట్ గో టు డూ డ్రగ్స్. That's what I want to tell to youth, not only youth, whoever it is, it's a IT employee or anyone. I want everyone to change their lives accordingly. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి. No one can escape from this. They have to change in any cost, at any cost, through themselves only. No one can change them. వాళ్ళే చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి. ఇది పోయాడు. అక్కడి నుంచి అతను బెంగళూరుకి వెళ్ళిపోయాడు. బెంగళూరుకి వెళ్ళి మార్కెటింగ్ కానీ వేరే పనులు చేస్తూ ఉన్నాడు. డబ్బులు లేవు,
చేతిలో విద్యార్థి పట్టా లేదు, తెలిసిందల్లా ఈ మందు, ఈ గాంజా, ఈ మత్తు పదార్థాలకు అలవాటు. మిగతా అక్కడ సప్లై చేసే డ్రగ్ సప్లయర్స్తో మాట్లాడి ఇతను కూడా పెడ్లర్గా మారి మిగతా వాళ్ళకి డ్రగ్ సప్లై చేయడం కూడా చేశాడు. తర్వాత కొన్ని రోజులు అహ్మదాబాద్కి వెళ్ళాడు, మిగతా చోట్లకి వెళ్ళాడు, మళ్ళీ బెంగళూరుకి వచ్చాడు. ఇట్లా 2022లో ఒకసారి ఇక్కడ వెంకటేశ్వర్లు అనే అతనితో డ్రగ్ సప్లై చేయడానికి వచ్చినప్పుడు మన హైదరాబాద్ దొండిగల్ పిఎస్లో కేసు పెట్టడం జరిగింది. అప్పుడు అబ్స్కాండింగ్ పారిపోయాడు. మళ్ళీ వచ్చాడు, ఇక్కడ మళ్ళీ కన్జ్యూమ్ చేయడానికి వచ్చాడన్న విషయం తెలిస్తే మనం పట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ ఎవరెవరి దగ్గర సప్లై చేస్తున్నాడు, ఎట్లా సప్లై చేస్తున్నాడు క్వశ్చన్ చేస్తుంటే బెంగళూరులో కొంతమంది పేర్లు ఇచ్చాడు. MDMA డ్రగ్ని డెకో అనే అతని దగ్గర నుంచి వీళ్ళు కొనేవాళ్ళంట. తర్వాత ప్రజ్వల్ అనే అతని దగ్గర కూడా కొనేవాళ్ళు. అక్కడ ఉన్న కన్స్యూమర్స్ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నవీన్. నేను NIT ట్రిచీలో నుంచి డ్రాప్ అవుట్ అయ్యాను because of drugs. I have been consuming drugs since 2018. I wanted to change my life, but I couldn't change because of all the addiction and other things, which was motivated by many people and other friends. I want to tell through media that everyone should change. Looking after me, they have to change their friendships who are not allowed. They have to. Not to consume drugs because it's harmful for life and harmful for all the families. అందరు యూత్కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, 30/2023 పాలక్కాడ్ PS అంటే కేరళలో ఒక కేసు రిజిస్టర్ అయింది. దానిలో కన్విక్షన్ కూడా వచ్చింది. తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి గాంజా తీసుకోవడం అట్లాంటి కంటిన్యూ చేస్తున్నాడు. ఈ నవీన్ నాయక్ గురించి మనం మాట్లాడుతున్నాం. అతను హౌ ఏ బ్రిలియంట్ స్టూడెంట్, ఒక బాగా చదువుకునే విద్యార్థి ఈ మత్తు పదార్థాలకి బానిసయ్యి తన జీవితాన్ని ఎట్లా కోల్పోయాడో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ మీకు చెప్తాము ఇక్కడ. ఇతను 2015లో NIT ట్రిచీలో అడ్మిషన్ తీసుకున్నాడు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఆల్ ఇండియా వైడ్ 800 ర్యాంక్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్, వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్. పిల్లాడి గురించి బాగా ఆలోచించి అంతా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి, అట్లా అన్ని చేస్తూ ఉన్నారు. అట్లా చదువులో ఇక్కడ చైతన్య స్కూల్లో చదువుకున్నాడు, మంచి సీట్ వచ్చింది. NIT ట్రిచీకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చెడు సావాసులకు అలవాటు పడ్డాడు. 3rd ఇయర్ తర్వాత అంటే 2018 తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశాడు, చదవడం మానేశాడు. ఆ విషయం ముందు డ్రగ్స్కి అలవాటు పడుతున్న విషయం కొంచెం లేట్గా తెలిసేసరికి వాళ్ళ మదర్ వచ్చి ట్రై చేసింది. 1 నెలే ఉన్నారు. ఇంకోటి పేరెంట్స్ మా సైడ్ నుంచి ఒక అప్పీల్, పిల్లల్ని మంచి మంచి స్కూల్లో పెడుతున్నారు, మంచి మంచి కాలేజీలో అడ్మిషన్ ఇస్తున్నారు. డబ్బులు మీ దగ్గర మీ కష్టార్జితాన్ని అంతా ఖర్చు పెడుతున్నారు. ఎందుకు? పిల్లల భవిష్యత్తు బాగుండాలని. డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటే కాదండి, వెళ్ళండి, టీచర్స్తో మాట్లాడండి, అటు చుట్టుపక్కల ఉన్న పిల్లలతో మాట్లాడండి, ఇంటరాక్ట్ అవ్వండి. నేనేమన్నా చదువుకోవడం ఫస్ట్ ర్యాంకే రావాలని అనుకోకండి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఈ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రాలేదని వాళ్ళని హరాస్ చేయడం కాదు. వాడు ఫస్ట్ చదువు, స్కూల్కి వెళ్ళేది చదువుతో పాటు జీవితం నేర్చుకోవడానికి, అటు జీవితం పాడు చేసుకోవడానికి వెళ్ళకూడదు. సో అక్కడికి వెళ్ళి ప్లీజ్ అందరూ పేరెంట్స్ కానీ వాళ్ళ గార్డియన్స్ కానీ మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ గో టు స్కూల్స్, కాలేజెస్, ఇంటరాక్ట్ విత్ టీచర్స్, ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్, మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, చిన్న చిన్న వాళ్ళతో సెక్యూరిటీ గార్డ్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. మీరు చూడండి కరెక్ట్గా ఉన్నాయా లేవా. మా సైడ్ నుంచి మేము కూడా చూస్తాం పోలీస్, కానీ ఇది ఒక యుద్ధం, మాదక ద్రవ్యాలపైన మనం చేస్తున్న యుద్ధం. దాంట్లో పోలీస్కి అందరి సహాయం కావాలి, తల్లిదండ్రుల సహాయం కావాలి, విద్యార్థుల సహాయం కావాలి, మీడియా మిత్రుల సహాయం కావాలి, సాటి సిటిజన్ సహాయం కావాలి. అందరి సహాయం ఉంటేనే మేము ఈ యుద్ధంలో గెలవగలుగుతాం. సో అందరికీ మళ్ళీ మా యొక్క విజ్ఞప్తి, ప్లీజ్ మీ యొక్క పిల్లల దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి, ఆ ఏరియాలో ఏమైనా జరుగుతుంటే చెప్పండి. అట్లానే అడ్మినిస్ట్రేషన్స్కి మా యొక్క అప్పీల్, అట్లానే స్టూడెంట్స్కి ఒక అప్పీల్, తర్వాత సిటిజన్స్కి అందరికీ మేము అప్పీల్ చేస్తున్నాం.